హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం టెట్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో అయితే టెట్ పరీక్ష అయిపోయాక ఫలితాలు వస్తున్నాయంటే లేదు, కానీ మనం మార్కులు ఎన్ని వచ్చాయి, ఎంత వస్తాయి అనేది తెలుసుకోవచ్చు. ఎలా? సో రిజల్ట్ డేట్ ఇప్పుడు ఇంకా కాదు కదా. సో షెడ్యూల్ ప్రకారం మనకి 21 తర్వాత అంటే నవంబర్ 3 లోపు మనకి టెట్ ఫలితాలు అయితే వస్తాయి. సో ఈలోపు మార్క్స్ ఎలా తెలుసుకోవాలి అనేది మనకి ఒక చిన్న సింపుల్ ట్రిక్ అయితే ఉంది. సో దానికోసం మనకి వెబ్సైట్లో ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది, ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అదే విధముగా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు టెట్కి సంబంధించి ప్రతిరోజు డైలీ ఏ బిట్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ అడుగుతున్నారు అనేది పోస్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవారు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. సో లేట్ చేయకుండా మనం ఈ యొక్క మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ విధంగా మీరు ఓపెన్ చేయగానే మీకు డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ అని ఉంటుంది, ఓకేనా. సో క్యాండిడేట్ లాగిన్ మీద మీరు క్లిక్ చేయవచ్చు. సో అలాగే మనకి ఇక్కడ క్వశ్చన్స్ పేపర్ అనే అండ్ కీస్ అనే ఆప్షన్ ఉంది, చూసారా. సో మీరు ఏదైతే పరీక్ష రాస్తూ ఉన్నారో, సపోజ్ ఎగ్జాంపుల్గా 6వ తారీఖున పరీక్ష రాసుకోవాలనుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఆ యొక్క పరీక్ష పేపర్ కీ అనేది 7వ తారీఖు సాయంత్రం లోపు మనకి రిలీజ్ చేస్తారు, ఓకేనా. అంటే ఒక రోజు తర్వాత మీరు యొక్క రాసిన పరీక్ష పేపర్ కీ అనేది ఇనిషియల్ కీ విడుదల చేస్తారు. సో అవి ఇలా మీరు క్వశ్చన్ పేపర్స్ అని క్లిక్ హియర్ చేస్తే కనుక ఇక్కడ సెషన్ క్వశ్చన్ పేపర్ కీ అనేది ఉంటూ ఉంది. సో మీ యొక్క డేట్ ఎదురకుండానే మార్నింగ్ సెషన్ క్వశ్చన్ పేపర్ 1A SGT అని ఉండి ఇక్కడ క్లిక్ చేయాలని ఉంటుంది. సో ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి మీకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, ఓకేనా. సో ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి, ఓకేనా, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా వెరిఫికేషన్ కోడ్. సో ఈ యొక్క 3 డీటెయిల్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి, ఓకేనా. ఎంటర్ చేశాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక స్విచ్ బటన్ కింద ఉంటుంది. సో ఆ యొక్క స్విచ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క హోమ్, అదేవిధంగా టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్, అదేవిధముగా క్రింద రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని ఉంటుంది. దాని క్రిందే అబ్జెక్షన్ ఆన్ ఎంటర్ కీ అని ఉంటుంది, ఇనిషియల్ కీ అని ఉంటుంది. సో అయితే ఇక్కడ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే కనుక, సో మీరు ఏదైతే నిన్న పరీక్ష రాశారో, ఓకేనా. సో ఒక రోజు తర్వాత ఇది అప్డేట్ అవుతుంది. సో మీరు ఏదైతే పరీక్ష రోజు రాస్తూ ఉన్నారో ఆ తర్వాత రోజుకి ఈ యొక్క పరీక్ష రెస్పాన్స్ షీట్ మీరు ఏ ఆన్సర్ పెట్టారు, ఏ ఆప్షన్ పెట్టారు అనేది ఆ యొక్క రెస్పాన్స్ షీట్లో ఉంటుంది. సో ఆ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ చేసుకున్నాక మీకు PDF ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక మీకు అందులో మీ యొక్క పెట్టిన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో అక్కడ చూపిస్తుంది. అలా మీరు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని కరెక్ట్ పెట్టారు, అదే విధముగా ఇనిషియల్ కీ ఉంది, చూసారా. ఇనిషియల్ కీ డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా. మీరు రాసిన సెషన్ క్వశ్చన్ పేపర్ అండ్ ఇనిషియల్ కీ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు దాన్ని బట్టి ఇక్కడ రెస్పాన్స్ షీట్లో కూడా మీరు స్కోర్ అనేది ఒక అంచనా వేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇనిషియల్ కీలో ఒక 2 నుంచి 3-4 మిస్టేక్స్ అయితే ఉండవచ్చు. మ్యాక్సిమం 99% ఎక్యురేట్గానే ఉంటాయి. అంతగా లేదంటే ఒక్కొక్క కొన్ని ప్రశ్నలు అయితే ఒక్కొక్క ప్రశ్నకు 2 ఆప్షన్స్ ఇవ్వడం, ఇలా కొన్ని యాడ్ స్కోరు నార్మలైజేషన్ బట్టి ఒక 2 to 4 మార్క్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి. సో మీకు మ్యాక్సిమం ఒక రిజల్ట్ అనేది ఒక అంచనా వస్తుంది, ఓకేనా. ఈ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని ఇనిషియల్ కీ ఆధారంగా క్వశ్చన్ పేపర్ ఆధారంగా మీరు ఈ యొక్క సమాధానాలు చూసుకుంటే కనుక రెస్పాన్స్ షీట్లో ఖచ్చితంగా మీకు మార్క్స్ ఎన్ని వస్తాయనేది ఒక అంచనా తెలిసిపోతుంది. సో మ్యాక్సిమం ఈ యొక్క 2 to 3 మార్క్స్ అనేది డిఫరెన్స్ ఉండవచ్చు, ఓకేనా. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి. సో ఇంకొక విషయం ఏమిటంటే కనుక మనకి అబ్జెక్షన్స్ ఎంట్రీ అని చూసారా, ఆ యొక్క ఆప్షన్ ఎందుకు అని మీకు సందేహం అయితే రావచ్చు. సో ఇప్పుడు ఇనిషియల్ కీ ఉంది కదా, ఆ యొక్క ఇనిషియల్ కీలో మీ రెస్పాన్స్ షీట్లో మీరు పెట్టిన ఆన్సర్ ఏదైనా కరెక్ట్ అయ్యి ఉండి రెస్పాన్స్ షీట్లో తప్పు అయి ఉంటే కనుక, ఓకేనా, లేదా ఇనిషియల్ కీలో తప్పు అయి ఉంటే కనుక, అంటే మీరు పెట్టిన సమాధానం కరెక్టే, ఇనిషియల్ కీలో ఒకవేళ ఏమైనా వారు తప్పుగా ఇస్తే కనుక మీరు అలాంటి వాటిపై అబ్జెక్షన్ అనేది రైజ్ చేయవచ్చు, ఓకేనా. సో అబ్జెక్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే క్వశ్చన్ నెంబర్ తప్పు ఉందో ఆ యొక్క క్వశ్చన్ నెంబర్ మీరు ఆప్షన్ అనేది క్వశ్చన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసి దానికి సంబంధించిన ఆప్షన్స్ తప్పుగా ఉన్నాయా, లేదా ఇచ్చిన ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదా, లేదా మీరు పెట్టిన ఆప్షనే కరెక్టా, వారు ఇచ్చిన తప్ప అనేది డీటెయిల్స్ అనేవి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి.
సో మెన్షన్ చేశాక దానికి సంబంధించిన ప్రూఫ్, అంటే మీరు ఏ విధంగా మేము పెట్టిన తప్పు అంటున్నారని వారికి నిరూపించాలి. సో అలాంటప్పుడు మీరు ఏ అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారంగా మీరు పెట్టింది కరెక్ట్ అంటున్నారు అనేది ఆ యొక్క ఫోటో, పేజ్ నెంబర్ అనేది మీరు తీసి అప్లోడ్ చేసి మీరు పెట్టిన క్వశ్చన్ నెంబర్ అనేది అది ఎంటర్ చేసి అప్లోడ్ చేయాలి. సో అలా అబ్జెక్షన్ ఎంటర్ చేస్తే కనుక మీరు నిజంగానే కరెక్ట్గా పెట్టి ఉండి అక్కడ వారు తప్పుగా ఇస్తే మీకు యాడ్ స్కోర్లో ఇక్కడ మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో అంటే యాడ్ స్కోర్ అంటే మీకు అక్కడ వారు కరెక్ట్ చేసి అబ్జెక్షన్ వైజ్గా మనకి ఈ యొక్క మార్క్ అయితే గెయిన్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఏది తప్పు లేకుండానే మీరు తప్పు పెట్టేసి అంటే అది ఒప్పించాలని చూస్తే వారు ఏమీ యాక్సెప్ట్ చేయరు. దానికి తగ్గ ప్రూఫ్ ఉంటే ఇలా అబ్జెక్షన్ ద్వారా మీరు అబ్జెక్షన్ అనేది పెట్టుకోవచ్చు. తద్వారా మీరు ఏదైతే కరెక్ట్గా పెట్టారో దానికి మార్క్ అనేది గెయిన్ చేయవచ్చు. ఓకేనా? సో అయితే ఈ విధంగా మనకి అబ్జెక్షన్ అనేది రైజ్ చేయండి ఎవరికైనా మీరు సరైన సమాధానం పెట్టి ఉంటే. ఓకేనా? ఇక అదేవిధంగా అన్ని పరీక్షల సెషన్స్ పూర్తయ్యాక ఏ పేపర్ మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ కానీ కొన్ని సెషన్లు ఈజీగా వచ్చి కొన్ని సెషన్లు మీడియంగా వస్తే నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా మనకు అమలు చేయడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ అదేవిధంగా మనకి యాడ్ స్కోర్ వంటివి ఉంటాయి. ఇవన్నీ యాడ్ అయ్యాక మనకి ఈ ఇనిషియల్కితో పోల్చుకొని ఇప్పుడు చూసుకున్న రిజల్ట్కి ఒక 2 to 3 లేదా ఆ విధంగా మాదిరిగానే మార్క్స్ అయితే తేడా వస్తాయి ఇప్పుడు మీరు రిజల్ట్ చూసుకునేసరికి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు ఒక స్కోర్ అయితే అంచనా వేయవచ్చు ఎంత వస్తుందని. ఈ విధంగా టెట్ మార్క్స్ అనేవి ఎంత వస్తాయి అనేది మీరు క్లియర్ అండ్ కట్గా తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియోలో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇక టెట్కి సంబంధించి మన ఛానల్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి బిట్స్ అప్లోడ్ చేసి ఉన్నాం. సో ఎవరైనా చూడకపోతే ప్రతి ఒక్కరు కూడా చూడండి. నూతన సైకాలజీకి సంబంధించి నూతన జాతీయ విద్యా విధానం 2020 NEPకి సంబంధించి సో ఆ యొక్క టాపిక్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు. సార్ ఈ యొక్క వీడియో ద్వారా నేను 2 మార్క్స్ అయితే గెయిన్ చేశాను సో ఈరోజు ఎగ్జామ్స్లోని. అదేవిధంగా ICT A-Bకి సంబంధించి కూడా మనకి టాపిక్లు కొన్ని ముఖ్యమైన బిట్స్ అప్లోడ్ చేసాం. దాని నుంచి కూడా డైరెక్ట్ బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక మనకి సైకాలజీకి సంబంధించి గ్రంథాలు రచయితలు ఒక వీడియో అయితే చేసాం. దాని నుంచి కూడా మనకి డైలీ సెషన్లో ప్రతి సెషన్లో కూడా బిట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఆ యొక్క వీడియోస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెక్ చేసుకుని SGT వారు తదుపరి సెషన్లో పరీక్ష రాసేవారు అవి చూసుకుని వెళ్ళండి. ఓకేనా? అలాగే తెలుగుకి సంబంధించి కూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన ఛానల్లో మీకు ఫ్రీగా ఇంపార్టెంట్ బిట్స్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాము. సో అవి కూడా చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ ప్రిపేర్ బిట్స్ చేయబడిన బిట్స్ అవి. సో ఆన్లైన్ టెస్ట్ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. rkcompetitiveadda.com వెబ్సైట్ ద్వారా మీరు ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్ రాసి వెళ్తే కనుక మీకు చాలా మంచి స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి టెట్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక నేను SGTకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది మనకి ఈరోజు నైట్ లైవ్ టెస్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.